పొయ్యి మీద కుత్తా కుత్తా ఉడుకుతుంది. ఇల్లంతా మంచి అరోమాతో నిండిపోయింది. ఏం వండాం గెస్ చేయండి? నేనే చెప్తాను చూడండి. ఇదిగోండి. చికెన్ ముక్కలు కనిపిస్తున్నాయి. ఏదో ఆకుకూరేసింది స్వప్న అనుకుంటున్నారా? గెస్ చేయండి. మీరు వంటల్లో అంటే ఆల్రెడీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే టక్కున గెస్ చేస్తారు. లేదంటే నేనే చెప్పేస్తాను. మెంతికూర వేసి పక్కా హోమ్ స్టైల్‌లో నేను చికెన్ కర్రీ చేశానండి. ఇందులో కాస్త పెరిగేసాను అంతే. ఒక చుక్క కూడా వాటర్ ఎయకుండా మంచి గ్రేవీ కర్రీ చేశాననమాట. అసలు కిచెన్ అంతా గుమ గుమ గుమలాడిపోతుంది. రెసిపీ కావాలా? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఈ రెసిపీ మీకు చూపించడం కోసమే, వీడియోలో చూపించడం కోసమే ఈ కర్రీ నేను వండాను. రెగ్యులర్‌గా అయితే ఇంట్లో వండుతూ ఉంటాను. చపాతీతో చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో, అలాగే రాగి సంగటి చేస్తాం కదా మనం. రాగి సంగటితో, రాగి ముద్దతో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మెంతి కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన అందరికీ తెలుసు. మెంతి కూర, చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని లింక్ ఇచ్చేస్తున్నాను. జస్ట్ 15-20 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ అనమాట. ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. ఇదిగోండి. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్.